गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै गुरुवे नमः। योगा मन आरोग्यम मन చేతుల్లో ఉంది కాపాడుకోండి। గాయత్రి యోగ సేవ సమితి ఇది కేవలం షుగర్ ఎక్కువైపోయి 200 దగ్గర నుంచి 300-400 షుగర్ పెరిగిపోతున్న వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం షుగర్కి మాత్రమే ఇది। ఈ షుగర్ కంప్లైంట్ అంటే ఎలా వస్తుందంటే మనకు ఒక గ్రంథి ఉంది, ఆ గ్రంథిలో సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు ఆ గ్రంథి బాగా పనిచేయనప్పుడు షుగర్ పెరిగిపోతూ ఉంటుంది। ఆ షుగర్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే ఎక్కువగా ప్రతిరోజు 20 నిమిషాలు నడవాలి। నడవలేకపోతే 10 నిమిషాలు 20 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయాలి। ఆ 20 నిమిషాలు చేయలేకపోతే ఇలా ఈ యోగా చేయాలి। ఈ యోగాలో ఫస్ట్ మొట్టమొదటిగా 2 చేతులు దగ్గర పెట్టి చాలా సింపుల్గా ఉంటుంది షుగర్ వచ్చినానికి। చూడండి, 1 గాలి పీల్చి వదులుతూ పైకెళ్ళాలి, మళ్ళీ గాలి పీల్చి వదులుతూ కింద రావాలి। ఇది 20 సార్లు చేయాలి। రెండోది చేతులు ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 ఇలాగా ఒక 10 నుంచి 20 చేయాలి। మూడోది మనం ఇలాగా కాలు గడం చేసుకొని 2 చేతులు పక్క పెట్టుకొని 1 బెండ 2 మళ్ళీ టేపు బెండ 4 మళ్ళీ టేపు 1 6 7 8 9 10 ఇది చేసేయాలి। ఈ 3 వార్మప్స్ అన్నమాట। ఇది అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే నెమ్మదిగా 2 కాళ్ళు దగ్గర పెట్టి వీలైతే ఇలా జంప్ అవ్వండి। వీలు కాదు, మీరు ఎగరలేరు, వెయిట్లో చాలా వెయిట్గా ఉన్నారు, బరువుగా ఉన్నారు, పరిగెత్తలేరంటే చూడండి 1 ఈ చేతులు నిలబెట్టి వాకింగ్ టైప్లో వార్మప్ చేయాలి। 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా ఒక 50 చేయాలి। 50 చేయొచ్చు, 30 చేయొచ్చు, 20 చేయొచ్చు, ఎన్నిసార్లు చేసి చేయొచ్చు। ఇక్కడికి వార్మప్ చేయాలి। ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2 చేతులు కోనాస్ ఒక ఆసనం ఉంటుంది, ఇలా పెట్టి 1 ఆకాశం వైపు చూపించి తలకాయ కూడా చూడాలి। 2 3 4 5 6 7 8 ఇలాగా 10 నుంచి 20 చేయాలి। తర్వాత 2 కాళ్ళు ఇలా పెట్టి నెమ్మదిగా ఈ 2 కాళ్ళని వెడల్ చేసుకొని ఈ చేతుల్ని ఎదరు చాపి 1 2 మధ్యలో 3 4 5 6 అంతే। మూడోది ఈ కాళ్ళని పెట్టి ఇలా ఉంచి 1
ఈ గడ్డం ఈ మాత్రం కానివ్వండి 2 3 4 5 6 7 8 9 10. అంతేకాకుండా ఈ కాల్ మార్చేటప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. ఇలా ఉండేటప్పుడు ఈ గడ్డం కాలు కానీ ఒప్పుకుంటే అనుకోవచ్చు, లేదా సగం దగ్గర పైకి తీసుకోవచ్చు. అంతే. ఇది అయిపోయిన తర్వాత 2 కాళ్ళు అలా పెట్టి ఒక కుర్చీలాగా ఉంటుంది అన్నమాట. ఇలాగా బెంచ్ బార్ ఉంటే బెంచ్ బారు, లేకపోతే కుర్చీలో ఉంది, ఇలా ఉంది. ఇలా కుర్చీలు ఎలా పెట్టుకుని ఈ చేతులు 2 ముందుగా ఇలా పెట్టుకోండి. 1 2 3 4 5. ఇది మరి ఇది ఒక 20 శాతం చేయండి. దీని తర్వాత చేతుల్ని ఇలా పెట్టుకోండి. 1 ఎక్కువ అమ్మదు. 2 పొట్ట ఈ పొట్ట మడతపడేటట్టు చూసుకోవాలి. 3 4 5 6 7 8 9 10. అంతే. ఇది కూడా 10 నుంచి 20 వరకు. లాస్ట్ టైం పన్నెండు. దీనికి గురువు గారు ఉంటారు అనమాట. గురువు గారు అంటే 1 క్రాసింగ్ 2 3 4 5 6 7 8 9 10. ఇలా చేయడం వల్ల గ్రంథి యాక్టివేషన్ అయ్యి సర్క్యులేషన్ బాగా జరిగి ఎంత షుగర్ కావాలో అంతే ఇచ్చి చేస్తుంది. ఇది కేవలం షుగరు ఉండి ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రం ఇచ్చేయండి. తర్వాత బీపీ కూడా పనిచేస్తుంది. బీపీ ఎప్పుడైతే మన కంట్రోల్ లేదో షుగర్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. మన మైండ్ మనం తెలియకుండా ఆలోచించేస్తుంది. మనం అమ్మ కూతురు మీద కొడుకు మీద వేమ ఉంటుంది, దాని నుంచి నా కొడుకు ఎలా ఉన్నా నా కూతురు ఎలా ఉందని ఆలోచించుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆలోచన మైండ్ మీద పడి షుగర్ పెంచేస్తాం. దయచేసి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, కాపాడుకోండి. షుగర్ ఉన్న ప్రతి వ్యక్తి, స్త్రీ పురుషులు అందరూ కూడా చేయండి. ఎంత షుగర్ ఉన్నా నార్మల్కి వస్తుంది. ఇది గ్యారంటీ. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, కాపాడుకోండి. గాయత్రి యోగ సేవా సమితి, యోగా గురు నక్కా వెంకటేశ్వరరావు తాళపూడి.